కూటమి ప్రభుత్వ పాలనలో యువతరానికి తీరని అన్యాయం జరిగిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. మోసం చేయడం చంద్రబాబు నైజమని విమర్శించారు. బోగస్ మాటలు కట్టిపెట్టి నిరుద్యోగ వృత్తి తక్షణమే అందించాలని డిమాండ్ చేశారు. యువత పోరులో భాగంగా సోమవారం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నాగలక్ష్మికి వైసీపీ యువజన నాయకులతో కలిసి ఆమె విజ్ఞాపన పత్రం అందజేశారు. అనంతరం నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. దోచుకుందాం దాచుకుందాం అన్న తరహాలో కూటమి పాలన సాగుతుందని అన్నారు. ఏపీని మరొక బీహార్ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలపై ఉన్న శ్రద్ధ సూపర్ 6 హామీల అమలుపై పెట్టాలని కూటమి ప్రభుత్వానికి సూచించారు. రాష్ట్రంలో ప్రతి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఒక నిరసన కార్యక్రమం చేయడం జరుగుతుంది. యువతులందరూ పాల్గొని దీంట్లో, ఎందుకంటే అన్యాయం జరిగింది యువతరానికి, అన్యాయం జరుగుతుంది కూడా వాళ్ళకి. ఎందుకంటే ఎన్నో మోసపు హామీలు, ఎన్నో మాటలు చెప్పి మేము వచ్చిన తర్వాత మీ అందరికీ అండగా ఉంటామని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్పి మోసం చేసిన ఏదైనా ప్రభుత్వం ఉంది అని అంటే ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో అలవాటు ఉంది, 4 సార్లు సీఎం అయ్యారు, 4గోసారి సీఎం అయినా కూడా నేను అబద్ధ హామీలు చెప్తేనే ప్రజలు నాకు ఓటేస్తారని ఆయన నమ్ముతారేమో. కానీ అందుకోసమే 2014 కూడా అదే చెప్పి మరి యువతరాన్ని మోసం చేశారు. అలాగే ఇప్పుడు కూడా మోసం చేస్తున్నారు. ఏదో షో ఆఫ్ చేస్తూ మేము లైక్ జాబ్స్ మేళా పెడుతున్నాము, లేకపోతే మీ కంపెనీలు వస్తున్నాయి, ఆ కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి ఏదో బోగాస్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడా కూడా అమలు అయ్యే పరిస్థితిలో ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఎక్కడా లేదు. ఏదైనా అమలు అయినా కూడా వాళ్ళు చేద్దాం అనుకున్నా కూడా అది 100% గ్రౌండ్ లెవెల్లో నిజంగానే బెనిఫిషరీస్కి ఎవరికి కూడా అందే పరిస్థితిలో లేదు. ఎందుకంటే వాళ్ళు ముందు వాళ్ళది ఒకే ఒక ఎజెండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము కడుపు నింపుకోవాలి, మా కడుపు నిండిన తర్వాత అప్పుడు పేదోళ్ళ గురించి ఆలోచించాలి అని చెప్పే ఉద్దేశంలోనే ఈ కూటమి ప్రభుత్వం ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టేజ్లో చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. ఆయనకి ముందు ఆయన ఏదో ప్రతి స్కీమ్లో కూడా ఒక స్కామ్ ఉంటుంది అని చెప్పి చూయించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అదే కూటమి ప్రభుత్వం. దాన్ని బట్టే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చెప్తే దానికి అంటే తందానా ఆడుతూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఆయన ప్రశ్నించట్లేదు. ఏంటి మనం ఇన్ని హామీలు ఇచ్చామే, ఈ హామీలు ఏమైనాయి అని చెప్పి ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారిని అడిగిన దాఖలా లేదు. ఏదైనా అడిగితే ఈయనకి స్కీమ్ వస్తుంది, ఈయన స్కీమ్ వచ్చిన దాంట్లో అది స్కామ్ జరిగిద్ది. ఆ ప్రకారంగానే పోతుంది తప్ప కూటమి ప్రభుత్వంలో గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి మనం న్యాయం చేయాలి, మాట ఇచ్చాము, మళ్ళీ మనం వెళ్ళి ఓట్లు అడగాలని చెప్పి ఆలోచనలు అయితే లేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఈ 4-5 సంవత్సరాల్లో ముందు 4 సంవత్సరాలు మనం ఎంజాయ్ చేద్దాం, మనం సంపాదించుకుందాం, మనం చేద్దాం, మళ్ళీ చివరి సంవత్సరంలో మనం అంతా ఖర్చు పెడదాం చేద్దాం అనే ఉద్దేశంలో అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే యువతల మీద వాళ్ళు జరుగుతున్న ఈరోజు మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఎంతోమంది ఈరోజు యువతలు రోడ్డు మీదకి వచ్చి ఏదో ఒక చిరు వ్యాపారం చేసుకోనో లేకపోతే యువతరాలు వచ్చి వాళ్ళు పాడైపోతున్నారు. కారణం మీరే. ఎందుకంటే వాళ్ళకి ఉద్యోగం కల్పించట్లేదు కదా. అందుకోసం వాళ్ళు కూడా ఏంటంటే చెడు వ్యసనాలకి అలవాటు